వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టీటీడీ ట్రస్టులకు 6 కోట్ల రూపాయల విరాళం అందించారు. నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. ఇక వివరాల్లోకి వెళ్తే NIDM క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు మంత్రులు. NIDM साउथ कैंपस का प्रांगण दैदीप्यमान हो उठा है. हालांकि मुख्य अतिथि महोदय अभी दूसरे कैंपस में हैं, लेकिन यहाँ पर जो सभी सम्मानित अतिथि हैं उनका उत्साह देखते ही बनता है. नारा लगाकर भारत माता की जय के उद्घोष के साथ मुख्य अतिथि महोदय का स्वागत यहाँ पर भी किया जा रहा है. NIDM साउथ कैंपस के उद्घाटन से पूर्व पूजा अर्चना का आयोजन किया जा रहा है. मुख्य अतिथि एवं विशिष्ट अतिथिगण अब उद्घाटन शिला के सामने, और वो क्षण जिसका हम सभी को इंतजार था, माननीय मुख्य अतिथि के द्वारा NIDM साउथ कैंपस का उद्घाटन शिला का अनावरण हो चुका है. इसी के साथ ही यह कैंपस आज लोकार्पित हो रहा है. आप सभी से अनुरोध, जोरदार तालियों से इस क्षण में अभिवादन कीजिए. विशिष्ट अतिथियों द्वारा भी पुष्पांजलि अर्पित की जा रही है. एग्जीक्यूटिव डायरेक्टर NIDM इस अवसर पर एक भेंट प्रस्तुत करते हुए హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో త్రిచక్ర పొదుపు పరపతి సహా సహకార సంఘం 4వ మహాసభకు హాజరైన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్న ఆటో డ్రైవర్లు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో 105 మంది ఆటో కార్మికులు మనోవేదనతో మృతి చెందారు. విజయ కల్పలత సూపర్ బజార్ సహకార రంగాలను ఏర్పాటు చేశారు. అసంఘటిత కార్మికుల కోసం 2 లక్షలతో ప్రారంభమై నేడు 3,39 లక్షలతో బలపడింది. కార్మికుల కోసం బీమా సౌకర్యం కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుంది. మహిళా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేపట్టడంతో ఆటో కార్మికుల జీవనోపాధి కరువైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. సంఘాలు ఉద్యమం
మరి మౌనం పాటిస్తామని ఆయన మౌనం పాటించుకుంటూ చాలా కుటుంబాల పరిస్థితి వచ్చి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. 105 మంది జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ జోహార్. అన్న కొన్ని పోలీస్ అండి దయచేసి గుర్తులని సహకార వ్యవస్థ గురించి గురించి పరస్పర గురించి అనేక మంది మాట్లాడతారు. అనేక మంది కాదు, ముగ్గురు ప్రెస్ మీట్ కార్యక్రమానికి మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రపంచీకరణ కారణంగా, ఈ గ్లోబలైజేషన్ కారణంగా, ప్రైవేటైజేషన్ కారణంగా ట్రేడ్ యూనియన్ కానీ, కార్మిక సంఘాలు కానీ, సహకార సంఘాలు కానీ నిర్వీర్యమై ఈరోజు ఒక సభ్యునికి ఒక సమస్య వస్తే పట్టించుకునే నాదుడే లేదు. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహకార రంగం దండుగ కాదు పండుగ చేయాలనే ఒక తపనతోని కేసీఆర్ గారు అనేక కార్మిక సంఘాలు, అనేక సహకార రంగాలను, అది విజయ డైరీ అయితేనేమి, లేక కల్పలత సూపర్ బజార్ అయితేనేమి, అనేక సహకార సంఘాలను చేయూతనిచ్చి మరి బలోపేతం చేస్తున్నటువంటి క్రమంలో ప్రపంచాన్నే కుదిపేసినటువంటి కరోనా కారణంగా ప్రజలందరూ కూడా దిక్కుతోచని స్థితిలో, అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులలో, సాటి మానవుని కూడా ఆదుకోలేని పరిస్థితులలో, చివరికి కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యంతో అయినప్పుడు వారి పలకరించలేని దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరం కూడా ఐక్యతతో ఉండాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు అండగా ఉండాలనే ఆలోచనతోని ప్రత్యేకించి అసంఘటిత కార్మికుల ఐక్యత కోసము ప్రారంభించిందే ఈ త్రిచక్ర పరస్పర ఆటో కార్మిక సంఘం, సహకార సంఘం. ఇది సుమారు 4 ఏళ్ల క్రితం స్థాపించి సుమారు 1,00,000 కేవలం ఒక 2-3 లక్షలతోని ప్రారంభించినటువంటి ఈ సంఘం ఈరోజు 3,39,00,000తోని టర్నోవర్తో నడుస్తున్నది. ఈ సభ్యులకు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఒక బాధ్యతమైనటువంటి త్రిచక్ర పొదుపు సంఘం కుటుంబ సభ్యునిగా నేను గతంలో, ఇప్పుడు, రాబోయే రోజులలో ఈ సంఘాన్ని బలోపేతం కోసం కానీ కర్నూలు శివార్లోని గోదాకులం నందు వెలిసిన శ్రీ గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత నయన మనోహరంగా జరిగినది. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు వివిధ ప్రదేశాల నుండి పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్కమార రామానుజాచార్య స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి అనుగ్రహ భాషణంతో అత్యంతం హృదయోల్లాసంగా జరిగింది. భట్టరాచార్యులు, కిరణ్ భట్టరాచార్యులు, లక్ష్మీనారాయణాచార్యులు, మహేశాచార్యులు ఆధ్వర్యంలో సభా ప్రార్థన, విశ్వకేశన ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవితారాధన, గోత్ర పవరణలు, పాదపక్షాలన, కన్యాదానం, మంగళాష్టకాలు, గుడ జిల్కర మంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణం, వారనామాయణం,
మాల మార్పిడి శాతమూర్తి తీర్థప్రసాద గోష్ఠి మొదలైన తంతులు నిర్వహించారు. హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం భద్రీం ప్రసన్నాక్షీం తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడబరలి నవ్వేనే పెళ్లి కూతురు కొంత పెడబరలి నవ్వేనే పెళ్లి కూతురు పేరుగల చవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మీద పెళ్లి కూతురు. 40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలర్ ఇప్పుడు ఒకేసారి 3 షోరూంలను ప్రారంభిస్తుంది. హన్మకొండ నగరంలో నూతన బ్రాంచ్ను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధార, లలిత జ్యువెలర్ ఎండీ కిరణ్ కుమార్ ప్రారంభించారు. కస్టమర్లకు తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎండీ కిరణ్ కుమార్ అన్నారు. ఇతర బంగారు షాపుల్లో లభించే వాటితో పోల్చి నచ్చిన చోట్ కొనుగోలు చేయండి, గ్యారంటీ చెక్ చేసి కొనుగోలు చేయాలని సూచించారు. ప్రారంభ ఆఫర్ బంగారు నగలపై తరుగులో 2% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 రూపాయల తగ్గింపు ఇస్తున్నారు. అర్థం చేసుకోవాలి. సార్ లోపలికి రండి సార్, లోపలికి రండి. ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయదు. డబ్బులు ఊరికే రావు అనగానే మహిళలకు ప్రత్యేకంగా గుర్తొచ్చేది కిరణ్ గారు. వారికి నిజంగా కూడా అన్ని తీర్ల అదృష్టవంతులు వారు. యాడ్కి ఈ రోజులలో కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి ఇవాళ వారి యొక్క బ్రాండ్ అంబాసిడర్గా తయారైనటువంటి వారు కిరణ్ గారు. అంతేకాకుండా లలిత జ్యువెలరీస్ అనగానే మహిళలకు తక్కువ రేటుకు, నాణ్యతకు ఒక మారు పేరుగా మిగిలిపోయి ఉన్నది అనటానికి కారణంగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళి షాపింగ్లో వెళ్తూ ఉంటారు. మరి దానిలాగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు, అక్కడి నుంచి స్టార్ట్. సో ఇది 57వ షోరూము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా 916 హాల్ మార్కు, దాని మీద సింబల్లు, నంబర్స్. ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది, దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది. అది మీ ఫోన్లో వస్తుంది, మేము చూపించేది కాదు, మీరు చూడవచ్చు. సో అది ఒక అడ్వాంటేజ్ ఉంది, అది కూడా మీరు చూడండి. అప్పుడే మీకు తెలుస్తుంది క్వాలిటీ ఏంది, ఇది 22 క్యారెటా కాదా. ముద్ర వేసేది ఏం లేదు, హాల్ మార్క్ చేసేది ఏం లేదు. మిషన్ ఉంది, లేజర్ మిషన్ ఉంది, ఎవరైనా కొట్టిచ్చేస్తారు. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. తర్వాత ఈరోజు ఇది 57వది. ఇంకా ఒక 3:30కి మిర్యాలగూడలో 58ఇది. రేపు మార్నింగ్ 10:30కి తుని ఆంధ్రాలో. సో మొత్తం కలిపి 59 షోరూంలు రేపటికి అయిపోతాయి.
ఒకటి బ్యాలెన్స్ ఉంది ఖమ్మం అది కూడా దీంతో పాటు ఓపెన్ అవ్వాల్సింది. సో కొంచెం ఇంటీరియర్ వల్ల కొంచెం లేట్ అయింది. సో 10 days 15 daysలో మళ్ళీ ఓపెన్ చేస్తాం. మళ్ళీ కానీ తన మీద తనకున్న నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీగా మారి తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అందరికీ చేరే విధంగా చెప్పినారు. సెలబ్రిటీస్ కంటే కూడా ఎక్కువ పాపులర్ అయినారు. ఏదైతే డబ్బులు ఊరికే రావు అన్నారో అదే మాట నిజము. అదేవిధంగా ఆయన కేవలము నాణ్యతను తర్వాత ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. వేరే షాప్స్తో కంపేర్ చేసుకోండి, మా నాణ్యత కానీ ప్రైస్ రేట్ కానీ మిగతా అన్ని విషయాలలో అది చెప్పడం జరిగింది. దాంతోపాటు మనకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయితే ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన దగ్గరకు వచ్చే కస్టమర్స్ క్లయింట్స్. ఆ నమ్మకంతో తానే ఒక సెలబ్రిటీ అయ్యి అన్ని నగరాలలో విస్తరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. కూడా ఇక్కడ డిజైన్స్ కానీ తర్వాత కలెక్షన్ కానీ చాలా బాగుంది. ప్రతిదాని చెన్నైకి చెందిన దాతాశ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టీటీడీ ట్రస్టులకు 6 కోట్ల విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్వీబీసీ కోసం 5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టు కోసం 1 కోటి విలువైన డీడీలను టీటీడీ అదనపు ఈవో శ్రీ హెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ ట్రస్టులకు గతంలో దాత అనేక మార్లు విరాళంగా అందజేశారు. అహర్నో అద్యసుపదంబి పరాజీం వాచానిరుతిన్నుదామి శివం ప్రజాయై నమస్తు మహ్యం దివ్యా ఆపయసా సంభూమషాఢాదు భక్షయంతి పశ్యద్గుస్యోనాథంగురాబ్జే భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా లక్ష్మీ వీరలక్ష్మీ హృదయదరసిజే భూతకారుణ్యం సర్వసామ్రాజ్యలక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మినీ మేడారం జాతర వచ్చే నెల 12 నుంచి 15 వరకు 4 రోజుల పాటు జరగనుంది. దీంతో భక్తులు ముందస్తుగా మేడారం తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకొని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం కావడంతో మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం కోలాహలంగా మారింది. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి తరలివచ్చిన భక్తులు
నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువించేసిన పెద్ద పులి. సెల్ ఫోన్లో పులి వీడియోను బంధించిన పర్యాటకులు. అభయ అరణ్యంలో క్రమక్రమంగా పెరుగుతున్న పెద్ద పులుల సంఖ్య. ముందుకు వద్దు. కాళ్ళకండి ముందుకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని కార్పొరేటర్లకు దేశ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పి రైతు వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం ఉపసంహరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 2 AIKMSలో విలీన సభలో భాగంగా కోర్టు వద్ద నుండి హాల్ వరకు ఎర్ర జెండాలు చేతబూని అరుణోదయ కళాకారుల డప్పు ప్రదర్శనలతో ఉత్సాహంగా జరిగింది. అనంతరం AIKMS జెండాను రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు గారు ఎగురవేశారు. కామ్రేడ్ మాధవన్న హాల్లో కామ్రేడ్ వి కోటేశ్వరరావు భిక్షపతి అధ్యక్షతన జరిగిన విలీన సభలో వెంకటరామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకొని అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్నేహితులను ఈనాడు దేశంలో మొత్తం భారతదేశానికి అన్నం పెడుతున్నటువంటి ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి రైతాంగం అత్యంత సంక్షోభంలో ఉన్నారు. రైతాంగం ఎడల గత ఎన్నికల సందర్భంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అందరూ కూడా ముసల కన్నీరు గారుస్తూ అనేక వాగ్దానాలు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ప్రధానమైన డిమాండ్ మన రైతాంగ సంక్షోభంలో ఉండడానికి కారణం రైతు పండిస్తున్నటువంటి పంటకు ఒక ధర లేదు, రైతుకు నికర ఆదాయానికి లేదు. రైతాంగానికి ఈ దేశంలో దాదాపు 60% పైగా ప్రజలు వ్యవసాయం ఆధారపడి ఉన్నారు. అందులో పనిచేస్తున్నటువంటి రైతాంగానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఈనాటి ఏ విధమైన హక్కు లేదు. ఈ సంక్షోభానికి మూలం మద్దతు ధరలు ఏదైతే ఉన్నాయో ఆ మద్దతు ధరలు తప్పు నిర్ణయిస్తున్నారు. దానికి కూడా గ్యారెంటీ లేదు. పంట వచ్చినప్పుడు తగ్గిపోవటం, తర్వాత పెరగటం, మధ్య దళారులు దోసుకోవడం. ఫిబ్రవరి నుంచి SKM నార్కోటికల్ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. దాని నాయకుడు జగత్ సింగ్ ధన్యవాల్ గత 55 రోజులుగా ఆమరణ కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వం ఉడుపు లేదు, పలుకు లేదు, మోడీ మాట్లాడట్లేదు. దానికి సంఘీభావంగా 15వ తారీఖు నుంచి 111 మంది ఆమరణ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కథలు లేదు. ఇటువంటి విషయంలో
మేము అధికారానికి వస్తే మా ఓట్లు వేయండి, అధికారానికి వస్తే మేము చట్టబద్ధ కల్పిస్తాం కనీస మద్దతు ధరలకి అని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. దాన్ని బలపరుస్తూ ఈ చట్టం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని నీరుగా చేయడం కోసం ఇవాళ మార్కెటింగ్ విధానం, జాతీయ మార్కెటింగ్ విధానం కొత్త తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను అమలు చేయమంటున్నారు. ఇది రాష్ట్రాలకు కలుస్తుంది. మొత్తం రద్దు చేసినటువంటి కార్పొరేట్ చట్టాలను దొడ్డుదోవడకుండా కార్పొరేట్ కంపెనీ వాగ్దానం చేసింది సంవత్సరం లోపల. కనుక పౌర సోదరులందరికీ కూడా పట్ట హక్కులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇస్తే భరోసా వస్తుంది, పిఎం కిసాన్ వస్తుంది, ఇతర సౌకర్యాలు వస్తాయి. ఆ విధంగా ఇటువంటి దానికోసం ఈ రోజున 2 ఏకెంఎస్లు కూడా అయిపోతున్నాయి. ఈ డిమాండ్ సాధన కోసం రైతు ఉద్యమాన్ని, సమస్యల ఉద్యమాన్ని నిర్మించుకుంటున్నాం. జనవరి 26వ తారీఖున దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర రాజధానుల్లో, డివిజన్లలో కూడా ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. తప్పనిసరిగా సాధిస్తాం. దానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.